రెచ్చగొట్టుడు చర్యల వల్లనే జరిగింది. ఇప్పుడు రెడ్ డైరీలు, అంతు చూస్తాం, అంతు చూస్తాం అనేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటాలు, ఇవి ఇప్పుడు ప్రధానమైనటువంటి కారణం. ధైర్యం వచ్చేసింది. మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంతగా మీకు వాల్యూ ఉంటుంది, మీకు పోస్టులు వస్తాయి అన్నప్పుడు ఇప్పుడు ఎవడు కాడు మనం 4 కేసులు ఎక్కువ పెట్టించుకుందాం అనుకుంటున్నాడు, కేసులు వదిలించుకుందాం అనుకోవట్లేదు. లేకపోతే ఎప్పుడు 2006 తర్వాతన మళ్ళీ రాల గొడవలు. నేను అబ్జర్వ్ చేసింది 2006. 2004 చూశాను నేను, 2006 చూశాను. 2004లో కూడా ఇంత ఘర్షణ జరగల. 2006లో మాత్రమే జరిగినాయి. ఏది ఇవి మనం స్థానిక ఎన్నికలు, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికలు. అప్పుడే ఓ రకంగా టర్నింగ్ పాలిటిక్స్. అంటే 10 ఏళ్ళు తెలుగుదేశం అధికారంలో ఉండి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మాకు స్వేచ్ఛనివ్వండి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ తర్వాతన 2006 తర్వాతన మళ్ళీ పెద్దగా హడావిడి జరగల. 2019లో కూడా కోడెల శివప్రసాద్ మీద చిన్న సంఘటన, లాంటి 2006తో లాస్ట్. 2009లో లేదు, 2014లో లేదు, 19లో కూడా బాంబులు ఇస్తున్నట్టున్నారు కదా అప్పుడు. కోడెల శివప్రసాద్ ఆయన వచ్చినప్పుడు తరిగి కొట్టడం.